కల్వకుంట్ల తారక రామారావుకి జూబ్లీహిల్స్ లో వాస్తవ విషయాలు ప్రజల నాడి అర్థమై 100% జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి తెలిసి ఉద్దేశపూర్వకంగా ఏదైతే ఓడిపోయిన తర్వాత ఈ యొక్క నెపం దేనిపైన ఎత్తేసేయాలి, ఎవరిపైన నెట్టేసేయాలని ఒక ఉద్దేశంతో చాతగాక ఈ రోజు ఓట్ చోరీ, ఓటర్ లిస్ట్ అక్రమాలు జరిగినాయి, ఓటర్ లిస్ట్ లో అడిషన్స్ జరిగినాయి అని చెప్పి అడ్డగోలుగా నోటికి వచ్చినట్టు మాట్లాడుతుండ్రు. ఓటర్ లిస్ట్ లో ఎటువంటి అవకతవకలు జరగలేదు, 100% ట్రాన్స్పరెన్సీ తోటి ఉంది, 2023లో ఉన్న లిస్టే ఉందని చెప్పని ఎలక్షన్ కమిషన్ చాలా క్లియర్ కట్ గా చెబుతున్నప్పటికీ కూడా అయినా ఓటర్ లిస్ట్ లో అవకతవకలు జరిగితే ఎలక్షన్ కమిషన్ కి ఆధారాలు తీసుకెళ్లి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు దాన్ని రూపొందిస్తారు. ఓటర్ లిస్ట్ లో ఏదైతే తప్పులు చేయని కానీ ఓటర్ లిస్ట్ రూపొందించేది కూడా కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. మా చేతిలో ఏముండదని తెలిసి కూడా 10 ఏళ్ళు మంత్రిగా పనిచేసిన నువ్వు సోయి లేకుండా ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ పైన బురద చల్లే ప్రయత్నం చేస్తున్నావు. అండ్ ఉప ఎన్నికల్లో ఈ రోజు మా మంత్రులు పనిచేస్తే ఎందుకు ఇంతకంత పనిచేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నావు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉప ఎన్నికల సమయంలో కొత్త పథకాలు తీసుకొచ్చి ప్రజల్ని మోసం చేసి అడ్డగోలుగా అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటేనే ఈ రోజు ప్రజలందరూ పంచుకొడితే నీ పార్టీ పోయి గజ్వేల్ ఫార్మ్ హౌస్ లో పండుకుంది. ఇప్పుడు కూడా సిగ్గుశరం లేకుండా నోటికి వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడుతున్నావు. కల్వకుంట్ల తారక రామారావు 100% జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ విజయంతో గెలుస్తుండని తెలిసే ఉద్దేశపూర్వకంగా నువ్వు ఈ రోజు ఈ ఓట్ చోరీని తెరపైకి తీసుకొని వచ్చి ఈ యొక్క ఓటమి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావు. ఎన్నికల ముందే నువ్వు ఈ ఓటమిని నువ్వు అంగీకరించినట్టు నీ మాటల ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కేటీఆర్ నువ్వు ఎన్ని దొంగ మాటలు చెప్పినా, ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు నిన్ను చెప్పులతోటి కొట్టే రోజులు త్వరలోనే రాబోతున్నాయి అని చెప్పి కేటీఆర్ ని హెచ్చరిస్తున్నా.